నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెన్నాళ్ళు ఈ డోలిమోతలు? గిరిజనుల ప్రాణాలంటే పాలకులకు పట్టవా? గిరిజన ప్రజలు ఆవేదన. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం బొడ్లమామిడి కొల్లాపుట్టు పంచాయతీకి చెందిన పొట్టంగి మధు భార్య సన్యాసమ్మ నిండు గర్భిణీ కావడంతో పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి 108 అంబులెన్స్కి ఫోన్ చేయగా మీ ఊరి వరకు రోడ్డు బాగోలేదు, రోడ్డు బాగున్నంత వరకే మేము రాగలమని సిబ్బంది చెప్పడంతో 2 కిలోమీటర్ల వరకు డోలిమోతతో మోసుకుని రావడం జరిగిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. మరమ్మతులో ఉన్న రోడ్డు బాగు చేయకపోవడం వల్లే ఈ సంఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు భావిస్తున్నారు. కావున ఇప్పటికైనా ఐటీడీఏ పీఓ వి అభిషేక్, జిల్లా కలెక్టర్ స్పందించి రోడ్డు పనులు ముమ్మరం చేసి మా గ్రామం సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పూర్తి కాలేదు. ఎక్కపర జంక్షన్ నుంచి బొడ్లమాడు వరకు 2 కోట్లతో ఎనర్జీ పని మీద జంక్షన్ చేశారు. మట్టి వేసారు, గ్రావెల్ వేసి గ్రావెల్తో పరిమితం చేశారు. పేషెంట్ రావడం చాలా ఇబ్బంది. గర్భిణీ స్త్రీలు కానీ అనారోగ్యంతో బాధపడుతున్నవారు కానీ చాలా ఇబ్బందులు అవుతున్నారు. వెంటనే దీనికి గవర్నమెంట్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని తార్ రోడ్డు వెంటనే మంజూరు రోడ్డు వేయవలసిందిగా మేము కోరుతున్నాము.